అన్న ఇప్పుడు జూబ్లీ ఎలక్షన్స్ నడుస్తున్నాయి కదా, సో దీంట్లో ప్రచారం కూడా జోరే సాగుతుంది. అసలు ఎవరు గెలవబోతున్నారు ఏంటి అసలు? నవీననే గెలిచాడు. ఎందుకన్నా? పబ్లిక్ లో చాలా పేరు మంచి పేరు ఉంది. ఎందుకంటే 3 సార్లు పోటీ చేసింది కాబట్టి, 2 సార్లు పోటీ చేసింది కాబట్టి ఓడిపోయిండు. అయినా కానీ ప్రజలలో ఉంటున్నాడు ఆయన. ఇప్పటి వరకు ప్రజలలో ఉంటాడు. ఇప్పుడు కూడా ఆయనకు ప్రజలలో ఉంటాడు. ఓడినా గెలిచిన ప్రజలలో ఉంటాడు. కానీ ఖచ్చితంగా గెలిచాడు. అలాంటే మరి ఇప్పుడు అన్న మీద కొంచెం బ్యాడ్ గా ప్రచారం చేస్తా ఉన్నారు, దాని గురించి ఏమంటారు? బ్యాడ్ గా అంటే బ్యాడ్ మనిషి అయితే అసలు మళ్ళీ పోటీ చేసేవాడు కాదు. అదే రౌడీ యుద్ధంలో దిగేవాడు. ప్రజల కోసం కాబట్టి రాజకీయంలో దిగినాడు. ఇంకొక విషయం అన్న, ఇప్పుడు నవీన గెలుస్తారనేసి అంటున్నాయి కదా, ఇప్పుడు బీజేపీ కానీ మన బీఆర్ఎస్ కానీ పోటీ ఇవ్వదు అనుకోవచ్చా? ఎట్లా అన్నా? బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ పోటీ వస్తుంది అనుకోవచ్చా నవీన్ అన్నకి? ఎట్లా అన్న, బీజేపీ మన ఢిల్లీలో, ఇక్కడ కాదు, ఇది బస్తీలో. బస్తీ లీడర్ నవీన్. నవీన్ అన్న బస్తీ లీడర్ తెలుసు. అంటే ఇప్పుడు మరి లాస్ట్ టైం వచ్చేసి బీఆర్ఎస్ ఉంది కదా, సో సిటీలో మొత్తం బీఆర్ఎస్ వచ్చినాయి. సో ఇప్పుడు కూడా మళ్ళీ బీఆర్ఎస్ రావచ్చు అనుకోవచ్చా? అన్న, తెలంగాణలో బీఆర్ఎస్ అనేది ఉండదు. ఈ జూబ్లీ ఎలక్షన్ల తోటి బీఆర్ఎస్ మొత్తం గల్లంత అవుతుంది తెలంగాణలో. ఎందుకన్నా వాళ్ళు వచ్చేసి మేమే గెలిచామని చెప్తా ఉన్నారు. మరి వాళ్ళ దిమా వాళ్ళకు ఉంటది, కళలు కంటున్నారు అంతే. నైట్ కళలు ఎలా ఉంటాయి? నైట్ కళలు ఉంటాయి, పొద్దున్న లేసరికి ఏమి ఉండదు అంతే. వాళ్ళు కూడా ప్రచారం జోరుగా చేస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన హామీలు ఎక్కడ నెరవేర్చలేదు కాబట్టి మనమే గెలుస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఏడండి, ఇప్పుడు నేను ఊర్లో నుంచి వచ్చాను. ఏంటంటే దళిత బంధు అని చెప్పిండు, 3 ఎకరాలు అన్నాడు. దళితం సీఎం చేస్తా అన్నాడు. ఇంకా చాలా అన్నాడు. రేషన్ కార్డులు అసలు ఎవరికి ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం వచ్చినాక ప్రతి ఒక్క రేషన్ కార్డు వచ్చింది. నాకు కూడా వచ్చింది, మా అందరికి వచ్చినాయి, చాలా మందికి వచ్చినాయి రేషన్ కార్డు అనేది. అట్లాంటే మరి ఇప్పుడు వాళ్ళు చేసిన అభివృద్ధి ఏం? మహాలక్ష్మి పెళ్ళైనాక కళ్యాణ లక్ష్మి ఇస్తున్నారు, అది ఇవ్వలేదు. ఇంకా మహిళలకు 2500 ఇస్తామన్నారు, పింఛన్ పెంచుతామన్నారు, ఇవే పెంచలేదు. ఒక రేషన్ కార్డు కూడా చేశారు, ప్లస్ సన్న బియ్యం ఇచ్చారు. ఇంతేనా? ఇచ్చిన హామీలు ఏమయ్యాయి అని చెప్పేసి మాట్లాడుతారు. దానికి ఏమిటి? ఏమి ఇవ్వలేదు అన్న. ఇచ్చిన హామీలు రేషన్ కార్డు ఇచ్చాడు, 200 యూనిట్స్ కరెంట్ ఫ్రీ ఇస్తున్నాడు, మహిళలకు ఉచిత బస్సు ఫ్రీ ఉన్నది. కళ్యాణ లక్ష్మి లేదని చెప్పేసి అంటారు. కళ్యాణ లక్ష్మి మహిళలకు 2500, 4000. ఇప్పుడు వాళ్ళు చేసిన అప్పు పట్టుకుంటూనే వస్తున్నాం. అవన్నీ సర్దిదినాక అది కాదు ఇంకా దానికి డబ్బలే ఇచ్చే తిరుగుతాడు మరి ఏమంటాను. ఎందుకంటే తెలంగాణ సీఎం ఆషామాషి కాదు, 1కి 1000 సార్లు ఆలోచిస్తాడు. ఓకేనా? ఇప్పుడు నవీన్ ఎంత మెజారిటీ గెలవచ్చు అనుకోవచ్చు అసలు ఏంటి? మాక్సిమం మా సీఎం గారు 30,000 అన్నాడు. ప్రజల మనసులో అయితే చాలా మందికి ఇంకా దానికి డబలే ఉన్నది అన్న. ఇప్పుడు మీరు ఒక గజ్వేల్ నుంచి వచ్చానని చెప్పేసి మీరు అన్నది కదా, అంటే అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఏంటి? అంటే పార్టీ మీద అభిమానంతోనా లేకపోతే నవీన్ అన్న మీద అభిమానంతోనా? ఎట్లా? ఇప్పుడు మేము మా గజ్వేల్ టీంలో పనిచేస్తున్నాం. మా మాజీ ఎమ్మెల్యే తుమ్ముకుంట నర్సారెడ్డి గారు, ఆయన టీంలో పనిచేస్తున్నాం. ఆయన అంటే మాకు అభిమానం, ఆయనతో మేము ఎక్కడికైనా వస్తాం. నవీన్ అన్న కూడా మాకు అభిమానమే, కాంగ్రెస్ పార్టీ కూడా అభిమానమే, సీఎం కూడా అభిమానం. సరే, ఇప్పుడు జూబ్లీహిల్స్ లో ప్రచారం సాగుతుంది, సో ఎవరు గెలవబోతున్నారు ఏంటి అసలు? నవీన్ యాదవ్ గెలుస్తాడు. ఎందుకు? ఎందుకంటే మంచి వ్యక్తి, చదువుకున్న పిల్లోడు, 1కి 3 సార్లు నిలబడ్డాడు, 2nd ప్లేస్ వచ్చిండు. అన్ని పార్టీలకి గెలిపిద్దాం అనుకుంటే అవకాశం దొరకలే. ఈసారి అవకాశం దొరికింది కాబట్టి 50,000+ అయితేనే ఆయన గెలిచినట్టు ఓట్లు, లేదంటే మళ్ళీ ఓడిపోయినట్టే. కానీ మీరేమో 50,000 ఓట్లతో గెలుస్తారు అని చెప్పేసి మీరు అంటారు. కానీ అక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు? ఆల్రెడీ మేము గెలిచేసామని వాళ్ళు చెప్తున్నారు కదా, దానికి ఏమంటారు? గెలిచేస్తే ర్యాలీలు తీసుకోమనండి, వాళ్ళకు కేటీఆర్ని పెట్టి ర్యాలీలు తీసుకోమండి. ఆయన కేసీఆర్ గారు ఫామ్ హౌస్, కేటీఆర్ గారు గెస్ట్ హౌస్, కవితమ్మ బ్యూటీ పార్లర్ ఉంది. ఇలాంటి ర్యాలీలు తీసుకోమని చెప్పండి. ర్యాలీలు తీసుకోండి, గెలిచిరు కదా, ర్యాలీలు తీసుకోండి. మేము మా సత్తా గెలిచిన తర్వాత చూపిస్తాము. ప్రజానాడి ఏంది, ప్రజలకు ఏం సమస్యలు ఉన్నాయి, ఫోన్ చేస్తే 2 నిమిషాలల్లో 15 నిమిషాలల్లో అర్ధగంట లోపు వచ్చే క్యాండిడేట్ మాకు కావాలి. అది నవీన్ యాదవ్ లో ఆ గుణం ఉంది. మంచి చెడు అన్ని తెలిసిన వ్యక్తి, కింద స్థాయి నుంచి పై దాకా ఎదిగినోడు. ఆయనకు మేము కోరుకుంటున్నాం ఈసారి గెలిపిస్తామని. వాళ్ళు గెలిచిరని డప్పు కొట్టుకుంటే అయిపోతుందా? నా డప్పు నేను కొట్టుకుంటా, వాళ్ళ డప్పు వాళ్ళు కొట్టుకుంటారు, అంతే. ఏం లేదు. బీఆర్ఎస్ వాళ్ళు 0. అంటే ఇప్పుడు ఇక్కడ సింపతి ఏమైనా వర్కౌట్ అవుతుంది అనుకోవచ్చా? ఎందుకంటే మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు, సో ఆ సింపతి ఇక్కడ ఏమైనా వర్కౌట్ అవుతుంది వచ్చినా? ఎట్లా సింపతి ఏం లేదు. మాగంటి గోపీనాథ్ ఉంటే ఇంకా బతికుంటే ఇట్లా పాపం ఆయన చనిపోయారు కాబట్టి బతికుంటే ఇంకా 3 సంవత్సరాలు పరిపాలిస్తుండేది. నెక్స్ట్ వచ్చేది కాంగ్రెస్ గవర్నమెంటే. మళ్ళా నెక్స్ట్ 3 సంవత్సరాల తర్వాత వచ్చేది కూడా కాంగ్రెస్ గవర్నమెంటే. బీఆర్ఎస్ ను భూస్థాపితం చేసి చూపిస్తాం ఈ తెలంగాణలో.
ఎందుకు అంతగానం అంత అది ఎందుకు బీఆర్ఎస్ మీద భూస్థాపన చేసేస్తామని చెప్పేసి అంటుంది కదా, ఎందుకు అంటే మీకు ఏం సఫర్ అయింది బీఆర్ఎస్ పార్టీ నుంచి? అంటే ఇచ్చిన వాళ్ళ పథకాలు మీకు అందలేదా ఏంటి అసలు? 14 సంవత్సరాలు ఉద్యమంలో పోరాడిన, 9 సంవత్సరాలు పరిపాలించిండు కేటీఆర్. మాకు ఏం చేసిండు? 2000 మంది జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో మేము ఉద్యమకారులం 2000 మంది ఉన్నాము. ఏ ఒక్కరికి ఏం చేసిండు చూయించమనండి, లేదంటే ఎక్కడ సభ పెడతాడు చెప్పమనండి, లేదంటే మేమన్నా పెడతాం రమ్మనండి. ఆహ్వానిస్తున్నాం మేము. మా ఉద్యమకారులకు ఏం న్యాయం చేసిండు? ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇయ్యలే, దళిత బంధు రాలే, ఏం రాలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 6 నెలల నుంచి నాకు పింఛన్ వస్తుంది. అంతకుముందు ఏం లేదు. అంటే మీరు అంతమందికి అప్లై చేసుకోలేదా మరి? చేసినాము. చేస్తే మాగంటి గోపీనాథ్ గారు అరే పెద్ద రమేష్ ఫైల్ చింపాలే డస్ట్బిన్ లో వేయాలి, దేవేందర చింపాలే డస్ట్బిన్ లో వేయాలి, యాదగిరి చింపాలే డస్ట్బిన్ లో వేయాలి. ఇట్లా మాకు చేసిండు. మాగంటి గోపీనాథ్ చేసింది జీరో. ఉద్యమకారులకు అన్యాయం చేసిండు మాగంటి గోపీనాథ్ గారు. మేము ఉద్యమం చేసినప్పుడు హౌస్ అరెస్ట్ చేద్దామని ఇంటికి పోతే పోలీసుల లాఠీలు తీసుకొని కొట్టిండు మాకు. అసంటోనికి మేమెందుకు ఓటేస్తాం? ఇప్పుడు సానుభూతి అంటారు. సానుభూతి అంటే వాళ్ళకు ఉండాలి. బీఆర్ఎస్ వాళ్ళకు అయ్యా బ్లెండర్ రిస్పెక్ట్ తాకుతాడు, బిడ్డ రాయల్ స్టాక్ తాకుతుంది, కొడుకు సిగ్నేచర్ తాకుతాడు. దాని గురించి బీఆర్ఎస్ అని పెట్టుకుండు. టిఆర్ఎస్ అని తెలంగాణ రాష్ట్ర సమితి అని ఎంత మంచి ముద్దు పేరుండే అది చెడగొట్టిండు. చెడగొట్టినందుకు నాశనం అయ్యిండు, పోయి ఫామ్ హౌస్ లో పడినాడు. అంటే బీఆర్ఎస్ మీరు మార్చేస్తున్నారు కదా మొత్తం? మార్చేస్తున్నారు కాదు, అయ్య కొడుకులు మార్చిర్రు. బి అంటే బ్లెండర్ స్పెడ్, ఆర్ అంటే రాయల్ స్టాక్, ఎస్ అంటే సిగ్నేచర్. అయ్య ఫస్ట్ దాగుతాడు, బిడ్డ సెకండ్ దాగుతుంది, థర్డ్ది కొడుకు దాగుతాడు. అంతే వాళ్ళ పేర్లు పెట్టుకురు వాళ్ళు బీఆర్ఎస్ అని. అట్లా భారత రాష్ట్ర సమితి అని చెప్పి. భారత రాష్ట్ర సమితి అని కాదు, అది బ్లెండర్ స్ప్రెడ్ రాయల్ స్టాక్ సిగ్నేచర్. భారత రాష్ట్ర సమితి కాదు అది. సరే మరి ఇప్పుడు ఈ ఎలక్షన్ లో నవీన ఎన్ని ఓట్లతో గెలవచ్చు అనుకోవచ్చు అసలు ఏంటి? 50,000 ఓట్లు ప్లస్ అయితేనే నవీన్ అన్న గెలిచినట్టు. 50,000 కన్నా తగ్గిందనుకో గెలుపు కాదు, ఓటమే. అది మేము గెలుపు గురించి కాదు, ఆల్రెడీ గెలిచిడు. మీరు చెప్పే లెక్క పద్ధతి ఏంటంటే ఆల్రెడీ మేము గెలిచేసాము, 50,000 మెజారిటీ కోసం మేము మెజారిటీ గురించి ఇదంతా ప్రచారం మేము చేసుకునేది. మెజారిటీ గురించి మామూలుగా కాదు. మళ్ళీ నెక్స్ట్ టైం నవీన్ యాదవ్ కు అగ్నెస్ట్ గా నామినేషన్ వేయాలంటే ఆలోచించుకోవాలి. ఆలోచించుకొని నామినేషన్ వేయాలి. ఎందుకంటే ఉన్న 3 సంవత్సరాలు అభివృద్ధి ఏం జరుగుతుంది కాన్స్టిట్యున్సీలా? వీడు 12 సంవత్సరాలు చేసిపోయిండు, ఆడేం చేసిండు, ఈయన ఏం చేస్తుండు. ఈ 3 సంవత్సరాలు అవకాశం ఇస్తాం పిల్లోడికి. మంచి పిల్లోడు, ఫోన్ చేస్తే అర్ధగంట 15 నిమిషాలలో అందుబాటులో ఉండే పిల్లోని ఆయనకు అవకాశం ఇద్దాం. ఒకసారి అవకాశం ఇచ్చి అది ఎందుకు చూద్దాం. మొన్న కేటీఆర్ గారు అన్నారు ఒక వారం 15 రోజుల కింద, అది ఏమని, జనతా గ్యారేజ్ మాది తెలంగాణ భవన్ అని. జనతా గ్యారేజ్ ఆడలేదురా పిరికినా కొడక, జనతా గ్యారేజ్ ఉంది ఇసుకు కూడా. పిల్లర్ నంబర్ 1517 వచ్చి చూడు. జనతా గ్యారేజ్ అంటే ఏంది, అప్పుడు నీకు అర్థమవుతుంది. నీకు కూడా ఏమైనా సమస్య ఉంటే పార్టీ తరఫున కానీ, పార్టీలో కానీ, మీ అయ్యతోడు కానీ, మీ చెల్లెతోడు కానీ ఏమైనా సమస్య ఉంటే వచ్చి ఇక్కడ పరిష్కరించుకో. మీ మీడియా ద్వారా ఆయన తెలియపరచండి. లేదంటే మేము ఆయన ఇంటికి పోతాం, ఇంటికి పోయి కలిసి చెప్తాము. అరే ఆ దినం మర్చిపోయినావా మాకు ఉద్యమంలో? నువ్వు ఎప్పుడు వచ్చినావు? అమెరికాలో బాత్రూమ్లుగా అడుగుతుంటేవి, చదువుకుంటున్నా అని చెప్పినావు. ఓ అమెరికాలో నేను అది చదువుతున్నా, ఇది చదువుతున్నా, అది పీక్తున్నా, ఇది పీక్తున్నా అన్నావు. ఏం పీకినావు? బాత్రూమ్లుగా అడుగుతుంటే మాకు తెలియదా? మీ చెల్లె బ్యూటీ పార్లర్లో పనిచేస్తుండే, ఇవాళ ఏముంది, అప్పుడు ఏముండే? మీ అయ్యా సిరిసెలమన్న దగ్గర ఎన్నిసార్లు పైసలు తీసుకోలే? మీ బిడ్డ నీ చెల్లె పెళ్లికి సిరిసెలమ తాను ఎన్ని పైసలు తీసుకోలేను? అవి మాకు తెలియదా? మాకు తెలియదా? అది మేమే కదా దగ్గరుండి తెచ్చి ఇచ్చింది. అవన్నీ మర్చిపోయినావా అప్పుడు? ఫైనల్ గా ఏంటంటే కాంగ్రెస్ గెలుస్తుంది, 50,000 ఓట్లతో గెలుస్తుంది. మేము ఓన్లీ ప్రచారం కోసం, గెలుపు కోసం చూస్తున్నాం. ఆల్రెడీ గెలిచేసాము, మెజారిటీ కోసం ప్రయత్నం చేస్తున్నాం. మెజారిటీ కావాలని చూస్తున్నాము. అన్ని ఫామ్ హౌస్ లోకి బయటికి రమ్మనండి. ఫామ్ హౌస్ లోకి బయటకు వస్తే పాములు కరుస్తాయని భయంతో లోపలనే ఉండు.
ఓకే. పోయి ఫామ్ హౌస్ లో ఎవరన్నా అగ్నెస్ట్ గా మాట్లాడితే బాయిలో పడేస్తాడు వాడు. సంపుతాడు, బాయిలో పడేస్తాడు. ఎన్ని శవాలు వెళ్ళలేదు అని బాయిలో అన్ని కప్పిపుచ్చిండు. బంగారు తెలంగాణ చేస్తాడు, బంగారు ఇల్లు చేసుకుండు, కొడుకుకు బంగారు ఇల్లు చేసిండు, బిడ్డకు బంగారు ఇల్లు చేసిండు, అల్లునికి బంగారు ఇల్లు చేసిండు. ఈ నాలుగేనా బంగారు ఇల్లు అంటే? తూర్పు పడమర ఉత్తర దక్షిణ లెక్క నలుగురేనా ఇల్లు? బంగారు తెలంగాణ ఈ నాలుగేనా దిక్కులు? అరే బంగారు తెలంగాణ అంటే ప్రజలకు చూపిను, బంగారం ఏడబెట్టినావు, తెలంగాణ ఏడ చేస్తున్నావు అన్ని కొడుక ఇంట్లో దాపెట్టుకొని. కాంగ్రెస్ కూడా బంగారం ఇస్తా అని చెప్పేసి అన్నది కదా, మరి అది ఎప్పుడు ఇస్తుంది? ఇస్తుంది. ఈ అన్ని దాపెట్టుకొని పోయిండు కదా, అన్ని మూసుకొని పోయిండు కదా, అన్ని అప్పులు చేసి పోయిండు. రేవంత్ రెడ్డి గారు మెల్లమెల్లగా అన్ని పూరుస్తుండ్రు, అన్ని పూడ్చి మెల్లగా ఇస్తాడు. ఇయ్యడాన్ని కాదు, ఇయ్యాలి లేకుంటే రేపు. ఆయన వచ్చి 22 నెలలు అవుతుంది. ఈ డిసెంబర్ 6 తారీఖు వస్తే ఆయన ప్రమాణ స్వీకారం చేసి 2 సంవత్సరాలు అవుతుంది. ఆ 2 సంవత్సరాలు కూడా పూర్తి కాలే. ముడాగొడుగా నువ్వు 9 సంవత్సరాలు చేసి ఏం చేసినావు? ఏం చేసినావు 9 సంవత్సరాలు? ఈ 2 సంవత్సరాలకే నువ్వు ఇంతగా లొల్లి చేస్తున్నావు. దాచిపెట్టిన పెట్టతాళాల గురించి చెప్తున్నాం, అవి దొరకని బయటకు వెళ్తాయి. అవు బాబాయ్, ఆ పెట్టెలు ఎక్కడ పెట్టిండు ఏంది ఏం తెలుస్తలేదు. 1800 కార్లు కొంచెం పోయి ఆంధ్రలో దాపెట్టిండు. ఏడబెట్టిండు ఆంధ్రలో. కొడుకు చూపిమాట చూపిస్తలేడు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.